భారతీయ జనతా పార్టీ నాయకుడు మాజీ ప్రధాని ఎల్కే అద్వానీ ఆరోగ్యం క్షీణించింది. ఆయనకు అపోలో ఆసుపత్రిలో చికిత్సను అందిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ కురు వృద్ధుడు మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ ఉదయం తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. దీంతో ఆయన్ను అపోలో హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కాగా ఈ రోజు మరోసారి అస్వస్థతకు గురవడంతో ఢిల్లీలోని అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ఆయన ఆరోగ్యంపై ఆసుపత్రి వర్గాలు తాజా సమాచారం అందించాయి. అద్వానీని ఐసీయూలో చేర్చారు. డాక్టర్ వినీత్ సూరి పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు అపోలో ఆసుపత్రి అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది ప్రారంభం జూలై 4న అద్వానీ అపోలో ఆసుపత్రిలో చేరారు. దానికి కొద్ది రోజుల ముందు చికిత్స కోసం ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కి తీసుకువెళ్లారు. ఎయిమ్స్ లో చికిత్స అనంతరం మరుసటి రోజు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఆ తర్వాత ఆగస్టు 6న కూడా ఆసుపత్రిలో చేరారు. అయితే రొటీన్ చెకప్ కోసం ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు ఆయన కుమార్తె ప్రతిభ అద్వానీ తెలిపారు. అద్వానీ 1927లో కరాచీలో జన్మించారు. 2002 నుండి 2004 వరకు అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలోని ప్రభుత్వంలో ఉప ప్రధానిగా ఉన్నారు. అద్వానీ తన రాజకీయ జీవితాన్ని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వాలంటీర్ గా ప్రారంభించారు. 2015లో అద్వానీకి భారతదేశపు 2వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ లభించింది. 2024లో ఆయనకు భారతరత్న పురస్కారం లభించింది. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559.